హాయ్ బ్రో. హాయ్ బ్రో. కల్కి ట్రైలర్ చూసారు కదా, ఎలా అనిపించింది బ్రో? బాగుంది బ్రో, సూపర్ ఉంది. ఇప్పుడే కొన్ని పిక్చర్స్ కూడా చూశాను. విఎఫ్ఎక్స్ వర్క్ అయితే చాలా బాగుంది. నాగ్ అశ్విన్ ఎంతైనా ఆయన ఒకటే ఇయర్ సినిమా ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఒకటే 2-3 సినిమాలు తీసినా కూడా చాలా బాగా తీసిండు. ఫుల్ హాలీవుడ్ రేంజ్ విఎఫ్ఎక్స్ అయితే ఉంది మూవీలో. నాకు తెలిసినంత వరకు అయితే ఇది చాలా పెద్ద హిట్ అయ్యేలా ఉంది సినిమా. ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ కాలర్ ఎత్తుకునే సినిమా అవుతుందని అనుకుంటున్నా. ఓకే బ్రో, అమితాబ్ బచ్చన్ ఒక 7-8 మందిని లిఫ్ట్ చేశాడు కదా, అది ఎలా అనిపించింది? ఆ సీన్ చూస్తుంటే ఎలా అనిపించింది? ఆ సీన్ అయితే ఆసమ్ బ్రో. ట్రైలర్లో అదైతే బెస్ట్ షాట్ అంటే బాగుంది. ఓకే, దీపికా పదుకునే తన లుక్ కానీ ఎలా అనిపించింది బ్రో? ఎలా ఉండబోతుంది అనిపించింది రోల్? దీపికా పడుకొని రోల్ అనేది ఇప్పటివరకు అయితే వాళ్ళు టీం నుంచి రిలీజ్ చేసింది అయితే నిన్న ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఈరోజు ట్రైలర్ చూసినాక ఏమనిపించింది అంటే దీపికా పడుకొనియే హోప్ అది శంబాలో దాని గురించి ఉందంట సినిమాలో. అది చూడాలి ఇంకా మరేమవుతుంది. ప్రభాస్ అన్న లాంగ్ హెయిర్, ఆ లుక్ ఎలా అనిపిస్తుంది చూస్తుంటే? ప్రభాస్ అన్న లాంగ్ హెయిర్ అయితే అది అబ్జల్యూట్లీ కేసీపీడి వేరే లెవెల్ ఉంది లుక్. ఇప్పుడు ఇంకా ట్రైలర్ బాగుంది కాబట్టి ఇంకా సినిమా మ్యాక్సిమం హిట్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే, మూవీ పైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బ్రో నీకు? మూవీ అయితే ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏం చెప్పలేం బ్రో. మినిమం గ్యారంటీ పక్కా హిట్ అవుతుంది అన్న నమ్మకంతో ఉన్నాం. నాగ్ అశ్విన్ అయితే చాలా టాలెంటెడ్ డైరెక్టర్లా అనిపిస్తుంది ట్రైలర్ చూసిన. అంటే ప్రభాస్కి బాహుబలి తర్వాత అంత హ్యూజ్ సక్సెస్ లేదు కదా, ఈ మూవీ ఏమన్నా అయ్యే ఛాన్స్ ఉంది? ఖచ్చితంగా ఈ మూవీతోనే అవుతుందని అనుకుంటున్నాం బ్రో. ప్రభాస్ ఫ్యాన్స్ అందరం అయితే. థ్యాంక్ యూ బ్రో.